పిల్లలిద్దరూ దట్టమైన అడవిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్లారని తెలుసుకొని విహారీ సంధ్యను పండును తీసుకుని ఆ అడవిలో పిల్లల కోసం వెతుకుతూ ఉంటాడు. పిల్లలకు ఏమవుతుందో ఏంటోనని చెప్పి విహారీ ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మరోవైపు పాము నుండి తప్పించుకొని సిరి క్రిష్ ఇద్దరు కూడా దట్టమైన అడవిలోకి పరుగులు తీస్తూ ఉంటారు. ఇక సరిగ్గా అదే టైంకి సుభాష్ మనుషులు కూడా అటువైపుగా వస్తారు. ఎలాగైనా సరే పిల్లలిద్దరిని చంపేయాలని చెప్పి రౌడీలు పిల్లలకి ఎదురుగా వచ్చేసరికి వాళ్ళ చేతుల్లో ఉన్న కత్తులు చూసి సిరి క్రిష్ ఇద్దరు కూడా భయపడిపోతూ ఉంటారు. సిరి, నువ్వేం కంగారు పడకు అని చెప్పి, ఎవరండి మీరు, మర్యాదగా అడ్డు తప్పుకోండి, మేము అడవిలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము అని చెప్పి క్రిష్ అంటూ ఉంటే, రే ఏంట్రా, దేవుడి దర్శనం కోసం వెళ్తున్నారా, మిమ్మల్ని డైరెక్ట్గా ఆ దేవుడి దగ్గరికి మేము పంపిస్తాం కదా అని చెప్పి, రే వీళ్ళిద్దరిని వేసేయండ్రా అని చెప్పి ఒక రౌడీ అంటూ ఉండడంతో సిరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు ఒక రౌడీ క్రిష్ని పొడవడం కోసం అని చెప్పి దగ్గరికి వస్తూ ఉంటే, ఇక అప్పుడు ఒక్కసారిగా క్రిష్ తన దగ్గరున్న వాటర్ బాటిల్ తీసుకుని రౌడీ తల పగల కొట్టేస్తాడు. సిరి, నువ్వేం భయపడకు, వెళ్దాం పద అని చెప్పి క్రిష్ సిరి చెయ్యి పట్టుకొని లాక్కుపోతూ ఉంటాడు. కింద పడిపోయిన ఆ రౌడీ కోపంగా, రే ముందు ఆ పిల్లను చంపేయండిరా అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు రౌడీలందరూ కలిసి సిరి వెంట క్రిష్ వెంట పడుతూ ఉంటారు. సిరి, నువ్వు అటు వెళ్ళు, కాసేపు అయిన తర్వాత ఆ రౌడీలను దారి మళ్లించి నేను నిన్ను గుడికి తీసుకుని వెళ్తాను అని చెప్పి క్రిష్ అంటూ ఉండడంతో ఇకప్పుడు సిరి మరోవైపు పారిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో ఆ దట్టమైన అడవిలోకి పులి సంచరిస్తూ ఉంటే పులి అరుపులు వినగానే రౌడీలు, రే ముందు ఆ పిల్లల సంగతి తర్వాత మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి కదా, ఇక్కడే ఉంటే ఏ క్రూర మృగానికో మనం బలైపోతాం, ఆ పులి ఎలాగో వాళ్ళను విడిచిపెట్టదు, తినేస్తుంది, మన పని పూర్తయిపోయినట్టే, వెళ్ళిపోదాం పదరా అని చెప్పి రౌడీలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. పులిని చూడగానే క్రిష్ భయంతో పరుగులు తీస్తూ అక్కడున్న ఊబిలో పడిపోతాడు. అలా ఊబిలో నుండి బయటకు రాలేక క్రిష్, ఎవరైనా నన్ను కాపాడండి, ప్లీజ్ నన్ను కాపాడండి అని చెప్పి అరుస్తూ ఉండడంతో క్రిష్ అరుపులు విన్న సిరి, క్రిష్ భయపడుకో, నేను నిన్ను కాపాడుతాను, రా వచ్చి నా చేయి పట్టుకో అని చెప్పి అలా తన చేతిని క్రిష్కి అందిస్తూ తనని బయటకు తీసుకొని రావడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ పాపం సిరి కూడా చిన్నపిల్ల కావడంతో క్రిష్ని బయటకు లాగలేక ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక ఇంతలో అటువైపుగా ఒక ఆంజనేయ స్వామి భక్తుడు వస్తూ ఉంటాడు. జై హనుమాన్ అని చెప్పి ఆయన అటువైపుగా వస్తూ అక్కడ ఊబిలో పడిపోయిన క్రిష్ని చూసి, బాబు ఇలా రా బాబు, నా చేయి పట్టుకో అంటూ తన చేతిని అందించి క్రిష్ని బయటకు లాగేస్తాడు. చాలా థ్యాంక్స్ అంకుల్, సమయానికి మీరు కనుక రాకపోతే నేను ఈ ఊపిలోని ఇరుక్కుపోయి ఊపిరాడక చనిపోయి ఉండేవాడిని అని చెప్పి అంటూ ఉంటే, అవును పిల్లలు, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు, మీ వాళ్ళు ఎక్కడ, మీతో పెద్దవాళ్ళెవరూ రాలేదా అని చెప్పి ఆయన అడుగుతూ ఉంటే, లేదంకుల్, మేమిద్దరం మాత్రమే ఈ అడవిలోకి ఇంట్లో ఎవరితోనూ చెప్పకుండా వచ్చాము అని చెప్పి, మా అమ్మ గత కొద్ది రోజులుగా ఏమైపోయిందో తెలియడం లేదు, ఇక్కడ అడవిలో ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకొని వేడుకుంటే మా అమ్మ కనిపిస్తుందనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాం అంకుల్, కానీ అనుకోకుండా ఇలా ఈ ఊబిలో ఇరుక్కుపోయానని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. ఓ, మీరు కూడా ఆ స్వామి గుడికే వెళ్తున్నారా, రండి మిమ్మల్ని జాగ్రత్తగా నేను తీసుకువెళ్తాను అని చెప్పి ఆ భక్తుడు క్రిష్ని సిరిని తీసుకొని జాగ్రత్తగా గుడికి తీసుకొని వెళ్తాడు. ఇక అక్కడ గుడిలో ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటూ సిరి క్రిష్ ఇద్దరు కూడా త్వరగా లక్ష్మి కనిపించాలని చెప్పి వేడుకుంటూ ఉంటారు. అంకుల్, చాలా థ్యాంక్స్ అంకుల్, ఈరోజు మీ వల్లే మేము ఈ స్వామి దర్శనం చేసుకోగలిగాము అని చెప్పి క్రిష్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో విహారీ, పండు, ఇన్స్పెక్టర్ సంధ్య వీళ్ళంతా కలిసి
ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి చేరుకుంటారు. పిల్లల్ని చూడగానే విహారీ ఎంతగానో ఎమోషనల్ అవుతూ వాళ్ళను దగ్గరికి తీసుకుంటాడు. పిల్లలు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా వచ్చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటే, సారీ నాన్న అని చెప్పి సిరి, సారీ బ్యాట్మ్యాన్ అని చెప్పి క్రిష్ ఇద్దరు కూడా సారీ చెబుతారు. మేము ఊబిలో ఇరుక్కుపోతే ఇదిగో ఈ అంకులే మమ్మల్ని కాపాడారు అని చెప్పి క్రిష్, సిరి ఇద్దరు కూడా అక్కడున్న వ్యక్తిని విహారీకి పరిచయం చేయడంతో, చాలా థ్యాంక్స్ అండి, ఈరోజు మీ వల్లే మా పిల్లల ప్రాణాలు దక్కాయని చెప్పి విహారీ ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పడంతో, నాదేం లేదండి, సమయానికి ఆ స్వామి ఆపదలో ఉన్న పిల్లల్ని కాపాడమని చెప్పి నన్ను వాళ్ళ దగ్గరికి పంపించారు అని చెప్పి, సరే నేను ఇక సెలవు తీసుకుంటాను, జాగ్రత్త అంటూ అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత విహారీ, సంధ్య పిల్లల్ని తీసుకొని అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటారు. నన్ను క్షమించండి పిల్లలు, నా వల్ల ఈరోజు మీరు పెద్ద ప్రమాదంలో ఇరుక్కున్నారు అని చెప్పి పండు క్షమాపణ చెబుతూ ఉంటే, పండు నువ్వు చెప్పినట్టుగా దర్శనం చేసుకున్నాం కదా, మా అమ్మ కనిపిస్తుందా అని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటే, తప్పకుండా మీ అమ్మగారు కనిపిస్తారు బాబు, అదిగో ఆ ఆంజనేయ స్వామి ఖచ్చితంగా మీ అమ్మగారి జాడ ఎక్కడుందో తెలుపుతారు అని చెప్పి పండు అంటూ ఉంటే పిల్లలు సంతోషంగా ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అలా వాళ్ళు అడవిలో నుండి నడుచుకుంటూ బయటకు వచ్చి కారులో వెళ్తూ ఉండగా రోడ్డు పక్కకి ఎవరో ఒక ఆవిడ పడిపోయి కనిపిస్తుంది. ఇక దాంతో అయ్యో ఎవరో పడిపోయినట్టున్నారు అని చెప్పి సాయం చేద్దామని చెప్పి అందరూ కూడా కారుల నుండి కిందకు దిగుతారు. ఇక అప్పుడు ముందుగా క్రిష్ పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్నది లక్ష్మి కావడంతో, బ్యాట్మ్యాన్ ఇక్కడ ఉన్నది మా అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. విహారీ, సంధ్య ఇద్దరు కూడా స్పృహ కోల్పోయిన లక్ష్మి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. అక్కడున్న లక్ష్మిని చూడగానే విహారీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. లక్ష్మి లక్ష్మి అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటే, ఇక అప్పుడు సంధ్య కార్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వస్తుంది. లక్ష్మి మొహం మీద వాటర్ చల్లినప్పటికీ తనలో ఎటువంటి చలనం లేకపోవడంతో లక్ష్మి తలకు బలమైన గాయం అవ్వడం చూసిన విహారీ అర్జెంటుగా లక్ష్మిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి, పదండి సంధ్య గారు అని చెప్పి అలా సంధ్యను తీసుకొని విహారీ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. హాస్పిటల్లో లక్ష్మికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. విహారీ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు. అవును బ్యాట్మ్యాన్, మా అమ్మ పేరు సిరి కదా, మరి నువ్వేంటి లక్ష్మి అని పిలుస్తున్నావని చెప్పి క్రిష్ అడుగుతూ ఉంటే, ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను, ఆవిడేనా మీ అమ్మగారు అని చెప్పి విహారీ అంటూ ఉంటే, అవును నాన్న, ఏంజెలా ఆంటీ ఆవిడే, చాలా మంచివారు అని చెప్పి సిరి కూడా చెబుతూ ఉంటుంది. లక్ష్మికి కొడుకున్నాడా అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటే, ఇక అప్పుడు పండు విహారీ దగ్గరకు వచ్చి, విహారీ బాబు, క్రిష్ బాబు చెప్పేది నిజం, లక్ష్మమ్మ ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు గర్భవతి, ఈ విషయం ఎవరికి చెప్పొద్దని తను ఆ రోజు నా దగ్గర మాట తీసుకుంది, అందుకే ఈ విషయం నేను ఎవరితోనూ చెప్పలేకపోయాను, నన్ను క్షమించండి బాబు అంటూ పండు విహారీ కాళ్ళ మీద పడిపోతూ ఉంటాడు. క్రిష్ తన కన్న కొడుకన్న విషయం తెలుసుకుని విహారీ ఎంతగానో ఆనందపడిపోతూ క్రిష్ని దగ్గరికి తీసుకొని ముద్దులు పెడుతూ ఉంటాడు. మరోవైపు లక్ష్మికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు, లక్ష్మికి ఏమీ కాకూడదు, తను క్షేమంగా తిరిగి రావాలి అని చెప్పి విహారీ డాక్టర్కి చెబుతూ ఉంటారు. మరి మొత్తానికి ఆ విధంగా లక్ష్మి, క్రిష్ ఇద్దరు కూడా విహారీ దగ్గరికి చేరుకుంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.